ఓకే. హాయ్, హలో, నమస్తే. నేను మీ నరేందర్. నేను చాలా బాగున్నా. మీరు చాలా బాగున్నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు బ్లాక్ ఏంటంటే వీళ్ళు నా కోసం ఎదురు చూస్తారు, అందుకే ఇంట్రడక్షన్ తొందరగా చేసేస్తున్నా. ఈరోజు నేనైతే మల్లాడి కూడా రావడం జరిగింది. అది ఏంటంటే మన యూట్యూబ్ నుంచి మనీ వచ్చిన పర్పస్లో ఒక ఐటెం కొందామని చెప్పేసి వచ్చినా కదా, ఆ పర్పస్లో ఇక్కడ వరకు వచ్చా. అయితే ఈరోజు రాగానే మా అక్క వాళ్ళు మాత్రం నాకు కొంచెం చికెన్ బిర్యానీ అట్లాంటిది అరేంజ్ చేసినారు. అందుకోసం ఈలోపు మా మేనగోడలు ప్లస్ మా సన్ను, మా కొడుకు, మా మేనగోడల వాళ్ళ భర్త వాళ్ళు ఇక్కడ అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా వీడియో తీసుకుందామని చెప్పేసి ఆసక్తితోటి ఆలోచించి ఆగేసిన. సరే, ఇంకా ఏదేమున్నా సరే వీళ్ళైతే ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఫుడ్ ప్రిపేర్ అయింది ఆల్రెడీ. ఫుడ్ వచ్చేసి ఆ మూతల్ని ఏమో కవిత మూతల్ని, ఇది వచ్చేసి చికెన్ కర్రీ, ఇది వచ్చేసి రైస్. ఇంకా మామూలు ఏముంది, ఇంకా తినేయాలి. తిన్న తర్వాత తినుకుంటూ వీడియో మాట్లాడతాం. ఆ తర్వాత ఇంకా మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే మనం వెళ్దాం. ఓకే, సరే. ఓకే, ఇంకా అన్నం పెట్టేసి అందరికి అన్నం పెట్టే. సరే ఫ్రెండ్స్, మీరు కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు వేసే లైక్ అనేది నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే మీరు వేసే లైక్ అనేది నాకు కొంచెం యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి బూస్టింగ్గా పంపిస్తుంది కాబట్టి 100% మీరైతే నాకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుదిరితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే ఇంకా మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేషన్ కానీ ఎవరు ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ ఆప్యాయత, మీ ప్రేమలతోటే నేను ఈరోజు వరకు ఈ స్టేజ్లో ఉన్నా కాబట్టి ఐఎమ్ మీకు రెండు చేతులు దండం పెడుతున్నా కాబట్టి ఐఎమ్ వెరీ రిక్వెస్ట్ అడుగుతున్నా. ప్లీజ్ లైక్ అయితే కంపల్సరీ చేయండి. ఒక వీడియో అయితే కంపల్సరీ అయితే చూసేద్దాం. ఓకేనా? మరి ఎప్పుడు వస్తామా ఫ్రెండ్స్? మా అమ్మకి ఇక్కడ రాగానే రీసెంట్గా ఏం జరిగిందంటే, మా అమ్మ ఒక 20 days బిలో బ్యాక్ ఇక్కడికి వచ్చేసింది. అక్కడ ఉన్నప్పుడే నాకు కొంచెం కళ్ళు కనిపించట్లేదు, కొంచెం సర్జరీ చేయించి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆ క్రమంలో నేనేమందంటే కొంచెం సూర్యాపేటలో ప్రభుత్వ హాస్పిటల్ ఉంది, అక్కడ క్యాంపు పెట్టినప్పుడు ఆ క్యాంపు పర్పస్లో చేయిందాం అని చెప్పేసి అనుకున్నా. ఈ లోపు మా చిన్న సిస్టర్ వచ్చేసేసి ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఎలిగేషన్ వస్తున్నాయి కాబట్టి అర్జెంట్గా వెళ్ళిపోదాం అని చెప్పేసి మా అమ్మని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చిన క్రమం తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ మేము అనుకోకుండా కొంచెం ఏదో చిన్న గోల్డెన్ ఇష్యూస్ చెప్పే కదా, ఆ పర్పస్లో వచ్చిన తర్వాత ఏమైనా జరిగిందంటే, మా అమ్మకి ఈరోజు నాన్న పెట్టు అయితే విషయం, మా అమ్మ ఏమన్నదంటే, ఇప్పుడు జస్ట్ ఇట్లా నాకు కనిపించట్లేదు, కన్ను ఆపరేషన్ చేయించుకోవాలి, ఆధార్ కార్డు తీసుకొస్తే బాగుండేది అని చెప్పేసి మా అమ్మ మాట్లాడడం జరిగింది. సరే, మా అమ్మ మంచి ఆరోగ్యంతో బ్లెస్సింగ్ చేయండి మీరు. మా అమ్మకి ఎట్లాగో అయితే నేను నా సొంత డబ్బులతోటే ఇట్లా గవర్నమెంట్లో అయితే చేయించాను, నేను మా సొంత డబ్బులతోటే నేను చేయిస్తా. మీ ప్రేమ ఆప్యాయతం మా మీద ఉన్నంత వరకు అయితే 100% నేనైతే 100% చేంజ్ చేస్తాను. నేను ఎటువంటి బాధ భయం అయితే నాకు ఎటువంటి లేదు. మేము నలుగురు బ్రదర్స్, వాళ్ళు పట్టుకున్నా పట్టుకోకపోయినా నేనైతే కేర్ఫుల్గా తీసుకుంటాను. ఎందుకంటే నాకు ఈ రోజు నేను మీ ముందు మాట్లాడుతున్న కారణం ఏంటంటే, నా తల్లి నాకు జన్మనియ్యకపోతే నేను ఈ రోజు నేను ఇట్లా మీ ముందు మాట్లాడేవాడిని కాదు. కాబట్టి 100% అనేది నేను మాత్రం మా అమ్మకు నేను కళ్ళ ఆపరేషన్ చేయించేసి నేను మాత్రం మళ్ళీ మీ ముందుకు వచ్చేసి మరొక వీడియోతో మళ్ళీ మా అమ్మతోటే నేను వీడియో మాట్లాడిపించేసి మాట్లాడటం జరిగింది. కాబట్టి మీరు మాత్రం 100% మాత్రం మమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉండండి 100%. ఎందుకంటే నేను ఏ రకంగా అయితే కింది స్థాయి నుంచి ఈ స్థాయి వరకు ఉన్నానంటే కేవలం మీ వల్లనే. మీరు లేకపోతే ఈ రోజు నేను వీడియో చేయడానికి మాత్రం అలాంటి ఆస్కారం అయితే ఏం లేదు. కాబట్టి ఫ్రెండ్స్, మా అమ్మతో మాత్రం 100% కళ్ళ ఆపరేషన్ చేయించి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తా. ఇప్పుడైతే భోజనం చేసేద్దాం. ఎట్లుంది అన్న కర్రీ? ఎట్లుంది? మా సక్సెస్ వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు, ఒక మాట. హాయ్ చెప్పు, ఒక్కసారి హాయ్ అని చెప్పు. హాయ్ చెప్పవే సేటు, హాయ్ చెప్పు. ఈయన వచ్చేసి మా చిన్నక్క కూతురు, చిన్న కూతురు. ఈయన మా చిన్న కొడుకు, అంటే రిలేషన్, ఏమంటారు, రిలేషన్లో కొడుకు, అంటే నా కొడుకు అని లెక్క. ఈజ్ మై మేనగోడలు, ఏమంటారు కొడుకు. మై సన్ ఈజ్ మై పెద్ద సిస్టర్, ఈజ్ మై వైఫ్. మై నేమ్ ఇస్ నరేందర్ ఫ్రమ్ అలీపురం. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. లేదు,